హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై లైఫ్ మై ఛానల్. ఈరోజు అయితే మనము ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు, బొబ్బట్లు లేదా పోలీలు, ఒబ్బట్లు చాలా రకాల పేర్లతో పిలుస్తుంటారు. అవి అయితే చేసుకోబోతున్నామండి. చాలా ఈజీ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. అండ్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. రెండు కొత్త మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా రెసిపీ కోసం 2 గ్లాసుల వరకు శనగ బ్యాల్ తీసుకొని నీట్గా 2 to 3 టైమ్స్ అయితే వాష్ చేసేసుకోవాలి. ఇట్లా వాష్ చేసుకున్న శనగ బ్యాల్ని ఇక్కడైతే నానబెట్టట్లేదు, జస్ట్ డైరెక్ట్గా కుక్కర్లో వేసేస్తాను. ఇలా వేసుకున్న తర్వాత ఉడకడానికి సరిపోయేంత వాటర్ అప్రాక్స్గా అయితే పోసేస్తున్నాను. ఇట్లా పోసిన తర్వాత ఇట్లా వేలు పెట్టి చూస్తే ఇట్లా 2 వేలు కాడికి వచ్చేంత వాటర్ వేసాను. తర్వాత కొద్దిగా పసుపు, ఉప్పు, కొద్దిగా నూనె వేసేసి కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 5 విజిల్స్ పెట్టుకున్నారంటే పప్పు బాగా ఉడికిపోతుంది. సో వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఎంత మంచిగా ఉడికిందో. సో ఇప్పుడైతే వాటర్ వంపేసి అవి కాసేపు అలాగే చల్లారనిద్దాము. మరో పక్కన పిండి అయితే కలుపుకుందాము కోటింగ్ కోసం. సో ఇక్కడ వీడియో రికార్డ్ అవుతుందని కొద్దిగా పసుపు, ఉప్పు, కొద్దిగా వాటర్ వేసి మైదా పిండిలోకి కలిపేసాను. చూస్తే వీడియో రికార్డ్ అవ్వట్లేదు. తర్వాత వీడియో ఆన్ చేసి 3 టీ స్పూన్ల దాకా రవ్వ కూడా వేసేసుకొని మొత్తం బాగా మసాజ్ చేస్తూ కలుపుతూ వాటర్ కొద్దిగా వేసుకుంటున్నాను ఇక్కడ. సో అయినప్పటికీ నేను ఇంకా కాస్త లూజ్గా కలపాల్సి ఉంది. చపాతీలాగా రోల్ చేద్దామనే ఆలోచనతో కాస్త గట్టిగా కలిపాను, బట్ అది వర్కౌట్ అవ్వట్లేదు. కొద్దిగా ఆయిల్ వేసుకుంటే బాగా మసాజ్ చేస్తే ఇట్లా బాగా కలుపుకోండి. పిండిని అయితే ఇట్లా బాగా కలుపుకున్న తర్వాత మరి కొద్దిగా ఆయిల్ వేసి మొత్తం అంతా బాగా స్ప్రెడ్ చేసేయాలి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మూత కవర్ చేసి మినిమం హాఫ్ అన్ అవర్ అయినా అలాగే వదిలేసేయండి, అప్పుడే మంచిగా ఉంటుంది. సో పిండి అయితే ఇంకా కాస్త జారుగా కలుపుకోండి, అప్పుడే బాగుంటుంది పోలీ తట్టడానికి. ఇప్పుడైతే పప్పు చల్లారిపోయింది. ఇట్లా మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా పప్పు అలాగే కొద్దిగా బెల్లం 2 కలిపి ఇట్లా మిక్సీ పట్టేసుకోండి. సో చూస్తున్నారు కదా వీడియోలో, అలా అయితే మిక్సీ పట్టుకోవాలన్నమాట. అందులోకి యాలకుల పొడి కూడా ఖచ్చితంగా వేసుకోండి, మర్చిపోవద్దు. ఇట్లా మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పూర్ణం ఏదైతే ఉందో అది మనం 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే అది గట్టిగా ఉండాలి. ఎన్ని కావాలో అన్ని చేసుకొని మిగిలిన అయితే ఎత్తి పెట్టేసుకోండి. తర్వాత ఇప్పుడు ఈ మైదా పిండి అయితే కలుపుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి మొత్తం బాగా కలిపేసి నేను ఇక్కడ ఆయిల్ ప్యాకెట్ తీసుకుంటున్నాను. అది కట్ చేసి అది ఒత్తడానికి కానీ యూజ్ చేస్తున్నాను. మీరు దానికోసమే కవర్లు వస్తాయి, అవి ఉంటే కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం మైదా పిండిని చిన్న బాల్ లాగా తీసుకొని మొత్తం రౌండ్ చేసి తర్వాత ఇది చపాతీలాగా ఒత్తుకోవాలి. చిన్నగానే ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు ఈ పూర్ణం బాల్ ఉంటుంది కదా, ఏదైతే ఉంటుందో అది పెట్టేసి మొత్తం అంతా బాగా కవర్ చేసేసి ఎక్స్ట్రా ఏదైనా మైదా పిండి ఉందనిపిస్తే మీరు అది తీసేయండి. సో చెప్పాను కదండి, నేను కాస్త గట్టిగా కలిపేసాను, వదలడానికి కూడా కాస్త ఇబ్బందిగానే ఉంది. సో మీరైతే ఇంకాస్త మెత్తగా కలుపుకోండి. నెక్స్ట్ టైం మనం కూడా అలాగే చేద్దాము. అసలు ఇట్లా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు పెనం అయితే వెయిట్ చేసుకోండి, స్టవ్ పైన పెట్టి. తర్వాత ఈ ఒబ్బట్టును అయితే వేసేసి కొద్దిగా గీ అప్లై చేస్తూ 2 సైడ్లో మొత్తం బాగా కలుచుకున్నారంటే ఒబ్బట్లు అయితే రెడీ అయిపోతాయి. ఏదైతే మనం పాలు వేసుకొని మొత్తం బాగా కలిపి తినొచ్చు, లేదు నెయ్యితో కూడా మనం తినొచ్చు. చూసారు కదా ఎంత సింపుల్. సో ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ టైం ఇంకా మంచిగా చేసి ఇంకా ఒక వీడియో పోస్ట్ చేస్తాను. బట్ ఇవి కూడా చాలా టేస్టీగా వచ్చాయి. సో ఖచ్చితంగా ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మంచిగా అయితే ఫాలో అయిపోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్.